33వ వార్డు వెంకటేశ్వర మెట్లో డీజే బాయ్స్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 33వ వార్డు వెంకటేశ్వర మెట్ల డీజే బాయ్స్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా విగ్రహదాతలు బీసెట్టి నాయుడు, కోరుబెల్లి తిరునాథ్ బాబు దంపతులు, వైసీపీ నాయకులు బుడ్డేటి ప్రసాదులు మొదటి పూజ నిర్వహించారు. అనంతరం స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని సోమవారికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తిరునాథ్ బాబు, బుడ్డేటి ప్రసాద్ మాట్లాడుతూ ముల్లోకాలను ఏలేటి విఘ్నేశ్వరుడు వినాయక చవితి ఉత్సవాలను డీజే బాయ్స్ క్రమం తప్పకుండా నిర్వహించడం శుభపరిణామని అన్నారు. ఆదిదేవుడు ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. నిర్వాహకుడు బొడ్డి వెంకటేష్ మాట్లాడుతూ ఉత్సవాల నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరీ సేవా సంఘం అధ్యక్షుడు పలమర్శెట్టి శ్రీను, సూర్శెట్టి వేణు, బుడ్డేటి మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. బొడ్డేటి ప్రసాద్, వైసీపీ నాయకులు మేము. ఈరోజు వెంకటేశ్వర మెట్ట 33వ వార్డులో డీజే బాయ్స్ ఆధ్వర్యంలో శ్రీ వినాయక నవరాత్రి మహోత్సవంలో జరుపుతున్నారు. ఈ రోజు నుంచి 9 రోజులు అనగా లక్షవారం వరకు జరుగుతాయి. ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు ఆనందంగా ఉంది. ఇలాగే ఎందుకంటే గత 9 సంవత్సరాలుగా పిల్లలందరూ కూడా చాలా కష్టపడి, ఈ సంవత్సరం ఏంటంటే వర్షాలు కూడా వీళ్ళకి అనుకూలించకపోయినా కూడా ఆ పందిర్లకు కానీ అన్నిటికి కూడా చాలా కష్టపడి పందిర్లు వేసి అవన్నీ సమకూర్చి వినాయకుడికి బొమ్మను సమకూర్చి దానికి ధన సాయం కొంతమంది చేయడం జరిగింది. అలాగే ఈ 9 రోజులు కూడా విఘ్నం లేకుండా ఆ వినాయకుడు ఇవి చేసిన ఈ కార్యవర్గ సభ్యులందరికీ, డీజే బాయ్స్ కార్యవర్గ సభ్యులందరికీ కూడా ఆరోగ్య ఐశ్వర్యాలు, చదువు, సంపద అన్నీ కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను. వెంకటేష్, డీజే బాయ్స్లో నేను ఒక కమిటీ నంబర్ని. అలాగే మేము గత 9 సంవత్సరాలుగా ఈ ఒక వినాయక చవితి మహోత్సవం అనేది జరుపుతున్నాం. ఈ 9 సంవత్సరాలు కూడా మాకు కాదనకుండా లేదనకుండా విగ్రహ ధనసాయం చేయడం కానీ, మాకు దగ్గరుండి పనులు చేయించడం కానీ అన్నీ కూడా పెద్దవాళ్ళందరూ అలా మాకు సహకారాలు అందించారు. అలాగే మాకు ప్రతిసారి కూడా ఈ ఒక్క కార్యక్రమానికి ఈ ఆటంకం కలగకుండా దగ్గర నుంచి అన్నీ చేయించి నిలుపు నుంచి అనుపు వరకు కూడా ప్రతి ఒక్కటి సహపడుతూ ఉండేవారు. అలాగే కొంతమంది మా బొడ్డేటి ప్రసాద్ గారు, తిన్నోది గారు, అలాగే మోహన్, అలాగే ఝాన్సీ గారు, అలాగే నాయుడన్య, వీళ్ళందరూ కలిపి ఈ సంవత్సరం కూడా పాల్గొని మాకు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. అలాగే నా పేరు బొడ్డేటి మోహన్ కుమార్. నేను ఈ డీజే బాయ్స్లో ఒక కార్యవర్గ సభ్యుడిని. 9 సంవత్సరాలుగా చేస్తున్న డీజే బాయ్స్ కార్యక్రమాల్లో విశిష్టత చాలామంది ప్రజలకు చాలా బూమింగ్ అవుతుంది. వీళ్ళు పూజలు నియమనిష్టలతో చేస్తూ స్వామివారిని నిలుపు నుంచి అనుపు వరకు అంగరంగ వైభవంగా చేస్తున్నారు. లేదు అనుకుంటే అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న మా అల్లిపురం వెంకటేశ్వర మెట్ట గ్రామ ప్రజలందరూ మా కమిటీ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నా పేరు నరసింహరావు అండి, బ్రాకెట్లు వేలు. నేను కెనరా బ్యాంక్లో వర్క్ చేస్తున్నాను. నేను ఇక్కడే పుట్టి పెరిగాను. అయితే మా తాతల నుంచి ఇక్కడ ఈ వెంకట గౌరీ శంకర గ్రంథాలయం అధ్యక్షుల్ని, మామూలుగా క్యాషియర్ నేను ఇక్కడ. అయితే ఇక్కడ 78 సంవత్సరాల నుంచి గౌరీ పూజలతో పాటు మా చిన్నతనం నుంచి కూడా ఈ గణేష్ ఉత్సవాలు ఇక్కడ చేస్తూ ఉంటాము ప్రతి సంవత్సరం కూడా. అలాగే బయట భజన ఇప్పుడు జరుగుతుంది కార్యక్రమం. ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా మాకు సహకారాలు అందిస్తారు. అలాగే ఈ యొక్క వినాయక చవితి సందర్భంగా అందరికీ కూడా ఈ వెంకటేశ్వర మెట్ట ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాం గ్రంథాలయం తరపు నుంచి. నమస్కారం. పలమర్శెట్టి శ్రీనండి, శ్రీ వెంకట గౌరీ సంఘ గ్రంథాలయ సెక్రటరీ. మా పూర్వీకుల నుంచి 75 సంవత్సరాల నుంచి నిరంతరంగా మేము గణేష్ పూజ చేస్తాము. ముఖ్య కారణం ఏంటంటే మనకు అందరికి కూడా ఆదిలోనే చేయవలసిన పూజ గణపతి పూజ, దీంతో స్టార్ట్ చేస్తాము. చేసిన తర్వాత మాకు మొదటి నుంచి ఆనవాయితీ ఏంటంటే గౌరీ పరమేశ్వర పూజ 4 రోజులు చేస్తాం. ఈ విశాఖపట్నం మొత్తం మీద ఏవైనా చేసే ముందు అంటే గౌరీ పరమేశ్వర 30 రోజులు చేసే గ్రంథాలయం ఏదైనా ఉంటే అది మా గౌరీ సంఘమే. ఇక్కడికి మా గ్రామ ప్రజలందరికీ బాగా సపోర్ట్గా చేస్తారు. అందుకే ఇది గ్రామ పండుగ చేస్తూ మొదటిసారిగా మేము గణపతి పూజ చేస్తాం.